హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో వాటర్ మిలన్ మిల్క్ షేక్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా, అయితే మనకి బయట తిరిగే పనులు చాలా ఉంటాయి. అలా ఇలా తిరుగుతూ ఉంటాము. అలా తిరిగి ఇంటికి రాగానే మనకి నీరసంగా అయిపోయి ఉంటాము. ఈ ఎండకి వాటర్ అంతా స్వెట్ రూపంలో బయటికి వెళ్ళిపోయి మనకి కొంచెం డీహైడ్రేట్ అయిపోయినట్టుగా నీరసంగా ఉంటాము. అలాంటప్పుడు ఈ వాటర్ మిలన్తో చేసిన మిల్క్ షేక్ని ఒక గ్లాస్ తాగేసామంటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. అయితే అది ఎలా చేసుకునేయాలో ప్రొసీజర్లోకి వచ్చేద్దాం రండి. ముందుగా నేను 200 గ్రామ్స్ వాటర్ మిలన్ ముక్కలుగా కట్ చేసుకున్నాను సీడ్స్తో సహా. కప్పు కొలత అయితే ఒక పెద్ద బౌలు. అందులోకి 2 స్పూన్లు చక్కెర, 2 స్పూన్లు నిమ్మకాయ జ్యూసు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత స్ట్రైనర్ సహాయంతో మొత్తము కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను. చక్కగా ఇలా ఫిల్టర్ చేసేసుకుంటే మనం ఇత్తనాలతో సహా వేసాం కాబట్టి అవి సపరేట్ అయిపోతాయి. ఆ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా ఇత్తనాలని ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ సబ్జా సీడ్స్ మనం వేసుకొని తాగడం వలన దాహాన్ని తీరుస్తుంది, అందులోనూ వేడిని కూడా బాగా తగ్గిస్తుంది. ఇక పుచ్చకాయ జ్యూస్ అంటారా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా మనల్ని కాపాడుతుంది. ఆ తర్వాత అందులోకి ఒక 150 గ్రామ్స్ బాగా కాంచి చల్లార్చుకున్న మీగడ పాలని పోసుకుంటున్నాను. అది మీగడి కాంచి చల్లార్చిన తర్వాత వచ్చిన మీగడి ఆ పాలతో వేసుకొని బాగా కలుపుకొని ఇక ఒక గ్లాస్ తీసుకుని అందులోకి ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇక చక్కగా ఈ వాటర్ మిలన్ మిల్క్ షేక్ని అలా పోసేసుకుంటున్నాను. ఇలా పోసుకునేసేసి దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసము కొంచెం మింట్ లీవ్స్ని అలా పైన పెట్టేసేసుకుని ఒక్క 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాము అంటే మన ఇంటికి మన హస్బెండ్ కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ అలా ఎండకి బయటికి వెళ్ళి ఇంటికి రాగానే చక్కగా ఒక గ్లాసు సర్వ్ చేసి ఇచ్చేసేయచ్చు. అప్పుడు మనకి ఈ వాటర్ మిలన్ మిల్క్ షేక్ అనేది మింట్ ఫ్లేవర్తో ఆ లెమన్ మిల్క్ సబ్జా సీడ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ డ్రింక్ని. అయితే ఇది ఒక్క గ్లాస్ తాగారు అంటే నీరసం అంతా తగ్గిపోయి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అయితే ఈ వీడియో నచ్చిందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్.